హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఉల్లి వెల్లుల్లి ఆయిల్ లేకుండా ఏదైనా చేయొచ్చా? రీసెంట్గా ఒకరోజు అలా చేసుకోవాల్సి వచ్చిందండి. నన్ను చాలామంది మరి వాళ్ళు ఏం చేసామని అడిగారు. అయితే చాలామందికి ఈ మూడు లేకుండా వంట చేయడం రాదని అప్పుడే నాకు తెలిసిందండి. పప్పు తప్ప ఏం వండుకుంటాం ఆ మూడు లేకుండా అని అడిగారండి. అందుకే నేను వెంటనే ఈ వెజిటేబుల్ పులావ్ లాగా చేశాను. అది ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా వేడెక్కగానే చక్కగా ఫ్రెష్ కరివేపాకుని, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిరపకాయలని ఇలా చీలికల్లా వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం క్యారెట్, క్యాప్సికమ్, ఫ్రెంచ్ బీన్స్, మీ దగ్గర ఏమీ లెఫ్ట్ ఓవర్ ఉన్నా కూడా, లేదంటే ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోండి. నేనైతే స్వీట్ కార్న్ ఇంకా గ్రీన్ పీస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈసారి తక్కువ ఆయిల్ తక్కువ నెయ్యి వేసుకున్నాం కాబట్టి దీన్ని మూత పెట్టుకుంటూ ముక్క మెత్తపడేంత వరకు ఇలా మగ్గించుకోవాలి. ఎవ్రీ 2 to 3 మినిట్స్కి ఒకసారి మూత తీసుకుని చక్కగా కలుపుకొని సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలండి. నేను అలా వినంగానే చాలా ఆశ్చర్యపోయి ఈ వీడియోని అయితే చేశానండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ. ఆయిల్ కన్నా నెయ్యే చాలా హెల్దీ అండి. మీకు అవకాశం ఉంటే ఆవు నెయ్యిని యూజ్ చేసుకోండి. ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో లింక్ని కింద ఇస్తానండి. చక్కగా దంచుకున్న అల్లాన్ని కూడా దీంట్లో వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. చూసారు కదా, చక్కగా ఆల్మోస్ట్ ముక్క అనేది 80 to 90% ఇక్కడే కుక్ అయిపోతుందండి. ఈసారి దీంట్లోకి నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతోని 3 కప్పుల వరకు నేనైతే కొబ్బరి పాలు అనేవి తీసుకున్నానండి. నార్మల్ వాటర్ వేసినా కూడా పర్వాలేదు, లేదంటే కొబ్బరి పాలు వేశారంటే మంచి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి దీంట్లోకి బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, నేనైతే లవంగాలు, యాలకులు, చెక్కని యూజ్ చేశాను. అన్నీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వేసుకొని ఈసారి మూత పెట్టేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ వెజిటేబుల్స్లో వేస్తే సరే, లేదంటే ఇప్పుడే ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని మూత పెట్టేసుకోండి. రైస్ని నేను ఆల్రెడీ కడిగి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా చక్కగా బాగా మరుగు పట్టిన తర్వాత ఇంకొకసారి సాల్ట్ని చెక్ చేసుకొని రైస్ని యాడ్ చేసుకొని పూర్తిగా మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని రైస్ కుక్ అయ్యేంత వరకు చేసుకోవాలి. ఈరోజు నేను బాస్మతి రైస్ని ఏమి యూజ్ చేయట్లేదండి. నార్మల్ మనం ఇప్పుడు కుక్ చేసుకునే రైస్ని వేసుకొని చేసుకున్నాను. చూసారు కదా, చక్కగా ఇలా కుక్ అయ్యి రెడీ అయిపోతుంది. నా దగ్గర పడంగానే స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొత్తిమీరని, ఇంకొంచెం లేదంటే పుదీనా వేసుకోవాలంటే పుదీనాని, జీడిపప్పు వేసుకోవాలంటే జీడిపప్పుని అన్నీ ఇక్కడే వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన అలా వదిలేసి అప్పుడు మాత్రమే సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సాటర్డేస్ చాలామంది ఆయిల్ తినను అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అండి. పూజలప్పుడు, పండగలప్పుడు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. మీరందరూ ట్రై చేస్తారు కదా, మరి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో టేస్ట్ తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్సే నాకు మళ్ళీ ఒక మంచి బూస్ట్లా పనిచేసి మరిన్ని వీడియోస్ని నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.